మనము బలలో చేయవేయక ముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నట్టు వారమై యోగ్యమైన రీతిలో దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలోను దేవుని రక్తమునకు సాదృశ్యమైన పానములోను మనము పాల్గొందాం. కీర్తనలు 103వ అధ్యాయం. కీర్తనలు 103వ అధ్యాయము ఒక్క మాట మన గమనాన్ని కొరకై మనము చదువుదాం. 7వ వచనం అందరం కలిపి చదువుదాం. కీర్తనలు 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో తండ్రి, ఈ యొక్క ఉదయ కాలములో నిన్ను మేము గణపరచడానికై ఆరాధించడానికై తీసుకొచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు. మా ఆరాధనలకు యోగ్యుడు నీవే నాయనా. దేవా, చదవబడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం దేవా. మా స్థితిగతులను మీరు మాకు తెలియజేయమని కోరుతున్నాం దేవా. సరి చేసుకొని చక్కదిద్దుకొని దిద్దుబాటు చేసుకొని నీ యోగ్యమైన రీతిలో నీ బలలో చేయటానికై మాకు కావలసిన నీ కృపను దయచేయమని కోరుతున్నాం. పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడటకు మేము తండ్రి అనుకూల సమయాన్ని మాకు మధ్య మీరు దయచేయండి. కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటూ మీ సన్నిధి మా చుట్టూ ఉంచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తన మనకు బాగా తెలిసినదే, చాలా పరిచయమైనది. దావీదు ఈ కీర్తన రాసి ఉన్నాడు. ఈ కీర్తన అంతటిలో కూడా దేవునికి తన ప్రాణంతో చెప్తున్న ఆ యొక్క మాటలు మనము చూస్తున్నాం. దేవుని తర్వాత ఈ కీర్తనలో ఒకే ఒక వ్యక్తి పేరు రాసి ఉన్నాడు, దావీదు గారు. ఆ వ్యక్తి పేరు మోషే. చూడండి, 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. మోషేకు తన ఒకే ఒక పేరు. ఆ కీర్తన అంతటిలో ఆ ఒక్క దైవజనుని పేరు లేక ఆ ఒక్క నాయకుని పేరే మనం చూస్తాం. ఆయన పేరు మోషే. మోషేకు తన మార్గములను తెలియజేస్తున్నాడు. మోషే కోరిక కూడా అదే. ఏంటంటే, ప్రభువా, నీ మార్గాలను నాకు తెలియజేయన్నాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 13వ. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి, ఇది మోషే చేసిన ప్రార్థన, దయచేసి నీ మార్గమును నాకు తెలియజేయం. దేవుడు ఆ రీతిగానే మోషేకు తన మార్గాలను ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, మోషేకు తన మార్గములను తెలియజేశాడు. నీకు నాకు కూడా ప్రభువారు తన మార్గాలను తెలియజేసేవాడు ఉన్నాడు అంటున్నాడు. మోషే అంటున్నాడు, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవుడు తన మార్గాల్ని మనకు తెలిపేవాడుగా ఉన్నాడు. ఆయన మార్గాలు ఎంతో మేలుకరమైన మార్గాలే, హానికరమైన మార్గాలు కాదు. కొద్దిగా ఇరుకుగా మనకు కనబడచ్చు, కానీ మనము ప్రయాణం చేసే కొలది ఆ మార్గం మనకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. మోషేకు తన మార్గాల్ని ఆయన చిన్నతనము నుండే ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. నేను 3 మాటలు మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఆ మాటలు మీరు మర్చిపోవద్దు. ఆ 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఆత్మీయ పరిణితి, లేకపోతే మన ఆత్మీయ పరిస్థితి, లేకపోతే మన ఆత్మీయ ప్రయాణం ఏ రీతిగా ఉందో ఒకసారి మనము గమనించుకొని, ఒకసారి మనం పరీక్షించుకొని ప్రభు బలలో మనం పాల్గొందాం. ఆ 3 మాటల ద్వారా ప్రభు మనలను దర్శించి నీకు నాకు ఆయన తన మార్గాలను తెలియజేసిన కొలది కూడా మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎందుకు నడుస్తున్నాం, మనం ఎక్కడ నడుస్తున్నాం, మనం ఎప్పుడు నడుస్తున్నాం అనే ప్రశ్నలు మనం వేసుకుంటే దేవుని దగ్గర మనము సరిచేయబడిన వారంగా ఉంటాం. చూడండి, ఆ 3 మాటలు మనకి తెలిసిన మాటలే, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. నిర్గమాకాండం 3వ అధ్యాయం ఆ 3 మాటలు మీరు పట్టుకోండి.
ఆ 3 మాటలు మనం క్లుప్తముగా ధ్యానం చేసి మనము బలలో పాల్గొందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిపి చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. 11వ వచనం కూడా చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములో చూచెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. మొదటి వచనములో లేక 2వ అధ్యాయం 10వ వచనములో ఆ బిడ్డ పెద్దవాడై, ఆ మాట గమనించండి. ఆ బిడ్డ పెద్దవాడై. 2వ అధ్యాయము 11వ వచనములో మోషే పెద్దవాడై. 2వ అధ్యాయము 11వ వచనములో మోషే పెద్దవాడై. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 అందరం కలిపి చదువుకుందాం. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో చదవండి. ఒక కుమారుని ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమయందు దృష్టి ఉంచాను. 3 మాటలు. 2వ అధ్యాయము 10వ వచనములో ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు. 2వ అధ్యాయము 11వ వచనములో మోషే పెద్దవాడై. 2వ అధ్యాయము 11వ వచనములో. నిర్గమాకాండము 11వ అధ్యాయము 24వ వచనంలో క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే పెద్దవాడు. ఒక మాట, మూడు వాక్య భాగాలలో 3 రిఫరెన్స్లో ఒక మాటను మనం కామన్గా చూసాం. ఏం చూసాం? పెద్దవాడు. పుట్టిన బిడ్డ పెద్దవాడు అయితేనే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం, సంతోషం. అన్ని విధాలుగా పెద్దవాడు కావాలి. వయసునందు, లేకపోతే జ్ఞానమందు, లేక తెలివితేటలందు, శారీరకముగా అన్ని విషయాల్లో కూడా వాడు పెద్దవాడైనప్పుడే మానసికముగా వాడు పెద్దవాడు అవ్వాలి, ఆరోగ్యముగా వాడు పెద్దవాడు అవ్వాలి. ఆ తర్వాత ఏమనండి, అన్ని విషయాల్లో వాడు పెద్దవాడైనప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఆ బిడ్డలు చూసి ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం. మావాడు పెద్దవాడయ్యాడండి అంటారు అన్ని విషయాల్లో. ఒక్కోసారి మన చిన్నతనంలో మన సండే క్లాస్ బిడ్డలందరినీ చూసి ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం. మన చేతుల్లో పెరిగిన వాళ్ళే, మన చేతుల మధ్య పుట్టినవారు. ఈరోజు చూస్తుంటే వాళ్ళు చూస్తుంటే మాకన్నా లావు అయిపోయారు, మాకన్నా తెల్ల జుత్తు వచ్చేసింది. వారు పెద్దవారు అయినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది కదండి. మన బిడ్డలు, మన సండే క్లాస్ బిడ్డలు, లేకపోతే మన చిన్న పిల్లలు అప్పుడే కీర్తన పెద్దదైపోయిందా అనిపిస్తుంటుంది. అర్థమైందా? అప్పుడే ఈ బిడ్డ పెద్దోడు అయిపోయారా ఇంత. అలాగా ప్రభువు కూడా మనల్ని చూసి సంతోషించాలి. 3 మాటలు మీకు తెలియజేశాను. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు. తర్వాత అన్నాడు మళ్ళీ 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు. ఏంటి ఈ తేడాలు? ఈ 3 స్థితిగతుల్లో ఉన్న తేడాలు చూడండి. పుట్టినప్పుడు 3 నెలలు దాచారు, ఇక దాచలేకపోతున్నాడు, అల్లరి ఎక్కువ చేసేస్తున్నాడు. ఆ మోషే ఏడుపు బయటకు వినబడుతుంది. ఇక దాస్తే ఇక కష్టం అనుకొని ఏం చేశారు? జమ్ము పెట్టెలో పెట్టారు, ఆ నాయలను విడిచిపెట్టారు. ప్రభు కనికరించాడు. మిరియాము వెంబడిస్తూనే ఉంది. ఫరో కుమార్తె అప్పుడే రావడం, ఆ బిడ్డను చూడడం, అతడు దివ్య సుందరుడై ఉండుట చూసి. దేవుడు ఒక్కోసారి అందము మనల్ని రక్షించడానికి వస్తుంది, కానీ ఆ అందాన్ని మనం ఏం చేస్తామంటే మనం పాడు చేసుకున్నాం. అతడు దివ్య సుందరుడు కాబట్టి అతడు ఏమయ్యాడండి? ఆ బిడ్డ, ఆ యొక్క ఫరో కుమార్తె ఏం చేసింది? ఆ బిడ్డను పెంచుకోవడానికి ఇష్టపడింది. దేవుడు ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు మన జీవితాల్లో కలుగజేసినవి, అవి కొన్ని మనకు అర్థము కాదు, మనకి అర్థము కాదు. అర్థమైందండి? అతడు దివ్య సుందరుడయ్యట. అంటే ఎటువంటి మాట వాడబడింది? అతడు దివ్య సుందరుడు. సరే, ఆ మిరియాము వచ్చింది, అమ్మ దాదిని తీసుకురావచ్చా ఈ బిడ్డనంటే
వెంటనే ఆమె అంగీకరించి ఏమంది, తీసుకురాంది. ఎవరిని తీసుకొచ్చింది? తన తల్లినే తీసుకొచ్చింది. తల్లిని తీసుకొచ్చింది. అబ్బా, అక్కను చూసి ఎంత మురిసిపోవాలి, తన కుమార్తెను ఏం ప్లాన్ చేసావు అని అనుకోవాలి కదా. కానీ అది దేవుని ప్రణాళిక. అక్క ప్రణాళిక కాదు, మిరియాం ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. ఏం చేశాడు? తల్లిని తీసుకొచ్చింది. ఏమైంది? చిన్నతనంలోనే 3 నెలలకే జీతం సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? మోషే. నెల జీతం ఇస్తుంది, పెంచుతుంది. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్త, ఒక మాట వినండి. ఎవరి కొరకు పెంచాలి ఆ బిడ్డను? నా కొరకు పాలిచ్చి పెంచు అన్నారు. నా కొరకు పాలిచ్చి పెంచన్నారు. మరి ఎవరి కొరకు పెంచాలి? ఎవరు జీతం ఇస్తున్నారు వారి కొరకే పెంచాలి. మళ్ళీ తల్లి ఎవరి కొరకు పెంచింది? తన ప్రజల కొరకు. నిజమే, ప్రభు మన బిడ్డలను ఇచ్చినప్పుడు మనం ఎవరి కొరకు పెంచాలి? ప్రభు కొరకు పెంచాలి మనము. అందుకనే ఆ తల్లి చిన్నతనము నుండే మోషేని ఏమి చేసిందంటే దేవుని కొరకు పెంచింది. ఐగుప్తి రాజకుమార్తె కొరకు పెంచలేదు, కానీ అందుకే దేవుని కొరకు పెంచింది. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని 120 సంవత్సరాల్లో ప్రతి 40 సంవత్సరాలు కూడా ఒక్కొక్క మైలురాయి అతడు దాటుతూ వచ్చాడు. చూడండి, మొదటి పెద్దతనము గురించి చూద్దాం. చూడండి, చదవండి 10వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఏమి చేయండి? ఆమె ఫరో కుమార్తె ఎద్దుకు అతన్ని, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇంటి దగ్గర నుండి ఎక్కడికి వచ్చాడు? పెద్దవాడైనప్పుడు అన్నీ తెలుస్తుంది, చిన్న అన్నీ అర్థమవుతున్నాయి, అన్నీ బాగానే అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది? అమ్మా, పెంచమన్నావు కదా, ఇదిగో పాలిచ్చి నేను పెంచాను, ఇదిగో పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అన్నీ వాడికి తెలుస్తున్నాయి, మంచి చెడులు తెలుస్తున్నాయి, జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు ఆ బాలుడు ఎక్కడికి వచ్చాడు? అక్కడ చూద్దాం ఎంత మంచి. ఆ బిడ్డ పెద్దవాడై ఎక్కడ తీసుకొచ్చారు? ఫరో గృహానికి తీసుకురాబడింది, రాజభవనానికి దగ్గరికి తీసుకురాబడింది. జాగ్రత్త వినండి. తీసుకురాబడినప్పుడు ఇప్పుడు ఆ బిడ్డకి ఏం చేయాలి? సకల విద్యలు నేర్పించారు. ఐగుప్తుల యొక్క సకల విద్యలు, ఇక అన్ని విద్యలు అంటే 1 కాదు 2 కాదు, సకల విద్యలంతా అతడు ప్రావీణుడట. చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయము ఎన్నో వచనం అన్న? 22వ వచనం. అపోస్తల కార్యము 7:22. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మొదటి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క సకల విద్యలను అతడు అభ్యసించాడు. మాటలు యందును కార్యములు యందును అతడు ప్రవీణుడైపోయాడు. ఇప్పుడు ఎలాగైపోయాడండి? ఒక మంచి ప్రావీణ్యత సంపాదించాడు. మాటల యందు, వినండి, మాటల యందును కార్యములు యందును సకల విద్యలందును అతడు ఏమయ్యాడు? మొదటగా ఆ పెద్దతనంలో మనము చూసేది ఏంటంటే అతడు మాటల యందు కార్యములు యందు సకల విద్యలందు అతడు ఏమయ్యాడు? ప్రవీణుడైపోయాడు. అలాగ మన బిడ్డ దగ్గరైతే మనం ఎంత మెచ్చుకుంటామో కదండి. కానీ దేవుని ప్రణాళిక వేరు. మొదటిగా 2వ అధ్యాయం 10వ వచనములో అతడు పెద్దవాడైనప్పుడు ఆ యొక్క ఐగుప్తి రాజభవనానికి తీసుకురాబడినప్పుడు అతడు సమస్త విద్యలందు సకల విద్యలందు అతడు ఏమైపోయాడు? ప్రవీణుడైపోయాడు. ఎంత స్కిల్ అయిపోయాడు. ఒక రాజకుమారునికి అన్నీ కావాలి కదండి. అన్ని విషయాలలో కూడా ప్రావీణ్యం అతడు సంపాదించాలి. చూడండి, మనం అనుకుంటాం రక్షింపబడితే చాలు, ఆ పెద్దరికం పనిచేయదండి. ఎంత పెద్దోడయ్యాడు చూడు తెలుసా? మోషే ఊహించనంత పెద్దోడైపోయాడు. మొదటిదో అతడు ఏం చేశాడంటే సకల విద్యలు, ఈ లోక జ్ఞానం అంతా సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అర్థమైందా? మన బిడ్డలు ఈ లోక జ్ఞానం అంతా సంపాదించవచ్చు, లేక నువ్వు రక్షింపబడి నీవు పసిపిల్ల వలె ఉండకుండా పెద్దవారి వలె ఉండాలి. మనం ఇంకా పాలు త్రాగవలసినట్టు వారము కాదు. మనం ఏంటండి? మాంసాహారం తినవలసినట్టు వారం, శ్రేష్టమైన ఆహారం తినవలసినట్టు వారం. ఇంకనూ మనం పాలు తాగే వారం ఉంటే ఎలా ఉంటాం? ఎక్కడ ఉండాలి? రాజభవనం దగ్గర కాదు, ఎక్కడ ఉండాలి? తల్లి దగ్గర ఉండాలి.
పాలు మాన్పించిన తర్వాత పెద్దవాడు అయిన తర్వాత రాజభవనానికి తీసుకొచ్చారు. మనము ఎంతకాలము దేవుని మందిరానికి వచ్చినా పసిపిల్లల వలె ఉంటున్నాం, కానీ పెద్దవారిగా మనం మారట్లేదు, పెద్దవారిగా మనము ప్రవర్తించట్లేదు, పెద్దవారిగా ఆ జ్ఞానము కలిగి ఉండట్లేదు. సకల విద్యలందు అతడు ఏం చేశాడంటే ప్రావీణ్యత సంపాదించాడు. బాగానే ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో ఇక ఇవన్నీ అయిపోయి ఇంకా కొద్ది ఇంకా పెద్దోడైపోయాడు, ఈ విద్యలందు ప్రావీణ్యుడైపోయాడు, ఈ మాటలు ఎందు నేర్పరైపోయాడు. తర్వాత ఏమంది, సకల విద్యలందు ప్రవీణత సంపాదించాడు, ఇంకా పెద్దవాడైపోయాడు. పెద్దవాడైన తర్వాత ఏమైపోయింది? తన జనుల యొద్దకు పోయి, ఈ మాట గమనించండి, ఆపండి. తన జనుల యొద్దకు అంటే తల్లి ఏమి చెప్పింది? అరే బాబు, నువ్వు ఐగుప్తీయుడు కాదు, నువ్వెవరు? హెబ్రీయుడువు, ఇశ్రాయేలీయుడువు. దేవుడు మన శ్రమను చూచే దేవుడుగా ఉన్నాడు, మన మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వెవరో తెలుసా? నువ్వు ఇశ్రాయేలీయుడువు, నువ్వు దేవుని బిడ్డవు. ఆ జ్ఞానం మనకు ఉండాలి. మనం పెద్దవారు అయిన కొలది కూడా ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం దేవుని బిడ్డలమని మర్చిపోయి ఏం చేస్తున్నామంటే లోకములో మనం మిళితమైపోతున్నాం, లోకాశలకు పోతున్నాం, లోక పోకడలో పోతున్నాం. మనం పెద్దవారయ్యే కొలది మనం ఆలోచించే ఆలోచన ఏది అంటే నేను దేవుని బిడ్డను అనేది గుర్తించాలి. ఈ లోకములో మనం పెరగచ్చు, ఈ లోకములో మనం బ్రతకొచ్చు, ఈ లోకములో మనం సంపాదించుకోవచ్చు. కానీ ఒకవేళ ఫరో యొక్క ఆ రాజభవనములో అతడు ఉండొచ్చు, కానీ తల్లి నాటిన మాట, తల్లి చెప్పిన ఆ హృదయములో పోసిన ఆ మాట ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వెవరండి? నువ్వు దేవుని బిడ్డవు. పెద్దవాడే ఎవరి దగ్గరికి వచ్చి ఆ మాట చూడండి, ఏమన్నాడు? తన జనుల యొద్దకు పోయాడు. ఆలోచించాడు ఒకసారి, తల్లి చెప్పింది ఆలోచించాడు. నాకు ఇక్కడ ఇంత బాగుంది, అర్థందా? నెక్స్ట్ కింగ్ నేనే. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, అర్థమైందా? కింగ్ అని పేరుకుంటే ఒక్క కింగ్ అలవాటు ఆడి దగ్గర ఉండదు, అర్థమైందా? ఉదాహరణకు అనుకుందాం, ఒక పేరు మన చింటూ కాదండి, చింటూ కింగ్ అని అనుకోండి. చింటూ కింగ్ అంటే ఏముండాలండి? కింగు లక్షణాలు ఉండాలా లేవా? కింగు లక్షణాలు ఉండాలా? దేవుని పిల్లల వారి పెట్టుకొని మనం ఏం చేస్తాం? ఒక్క లక్షణము చూడండి. పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూస్తున్నాడు. గట్టిగా ఆలోచించండి. ఇప్పుడు ఏమైంది? నా ప్రజలు ఎలా ఉన్నారో, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. తన జనుల యొక్క భారాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి ఏం చేశాడు? అప్పుడు అతడు తన జనులలో, ఈ మాట గమని, తన జనులలో అంటే తల్లి ఎంతగా ప్రభావితం చేసిందో ఆ బిడ్డని, అర్థమైందా? మనమైతే ఏం చెప్తాం? నాయన ఒక 6 నెలలో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇక్కడ ఉంటావు, తర్వాత నువ్వు ఎలా ఉంటావు తెలుసా? రథం మీద వెళ్తావు. తర్వాత నీకు ఎలా ఉంటుంది తెలుసా? నీ దగ్గర సేవకులు ఉంటారు, నీ దగ్గర సైన్యాధిపతులు ఉంటారు, అర్థమైందా? అది పోగొట్టుకోకు అని మనం చెప్తాం. కానీ ఈ తల్లి ఏం చెప్పింది? దాని కొరకు కాదు నాయన, నీ ఆత్మ రక్షింపబడాలి, నువ్వు మారు మనసు పొందాలి. మంది రాజ్యము కాదు, ఇక్కడ తాత్కాలికంగా పెంచబడుతున్నాం, పోషించబడుతున్నాం, బ్రతుకుతున్నాం అంతే. మంది రాజ్యం కాదు, మంది అసలైన రాజ్యం. మనం దేవుని బిడ్డలం. మన తల్లిదండ్రులు మనం ఏం చెప్తామంటే ఇక్కడికి వెళ్తే ఇంకా పర్వాలేదు, పడగా ప్రతి భలే బిడ్డావు, రాజభవనంలో పడ్డావు మనం అనుకుంటాం. కానీ ఈ తల్లి యొక్క ఆశ ఏంటో చూడండి. ఈ తల్లి యొక్క ఆశ ఏంటో తెలుసా? ఏం చేస్తున్నారు ఈ తల్లి? అయ్యా, రాజభవనంలో నువ్వు వెళ్ళొచ్చు, కానీ నీ ప్రజలను కూడా నువ్వు చూడు. నీ ప్రజలు వీరు, దేవుని ప్రజలు, నీ సహోదరులు, నువ్వు ఏర్పరచబడిన వారు వీరిని కూడా చూడు అని చెప్తున్నప్పుడు, వారిని చూడవెళ్ళినప్పుడు ఏమి జరిగింది చూడండి. ఏం జరిగింది చదవండి. ఒక హెబ్రీని, అక్కడ డిఫరెన్స్ గమనించాడు. ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరు వేరు కదండి. హెబ్రీయుడు
ఐగుప్తుడు కొట్టగా చూచాను. ఇటు అటు చూశాడు ఒకసారి, అర్థమైందా? చూచి ఎవడో లేరు, ఇద్దరే ఉన్నారు, ముగ్గురే ఉన్నారు అక్కడ. లేకపోగా ఎంత బలం ఉందండి! ఒక్క దెబ్బ నాకౌట్ కొట్టి ఏం చేశాడు? ఎంత వేగంగా చేశాడు చూడండి. కొట్టడం ఏంటి, ఇసుకలో కప్పెట్టడం ఏంటి అంటే ఎటువంటి విద్యలు అభ్యసించాడు ఇతడు, ఎటువంటి విద్యలు అభ్యసించాడు అని అనుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు మోషే, నేను పెద్దవాడిని కదా, నా ప్రజలను నేను ఈ విధముగా రక్షిస్తాననుకున్నాడు. నేను చంపి రక్షిస్తాననుకున్నాడు, నేను కొట్టి రక్షిస్తాననుకున్నాడు మోషే. కానీ అది దేవుని సమయము కాదు, దేవుని సెలవు లేదు, దేవుని సహాయము కూడా ఆయనకి లేదు. తన స్వంత ఇష్టముగా, తన స్వసిద్ధముగా, అర్థమైందా? తన బలముతో, వినండి, తన బలముతో, తనకున్న నైపుణ్యముతో, తనకున్న ప్రావీణ్యతతో అతన్ని కొట్టి ఏం చేశాడండి? చంపేశాడు. తన ప్రజల పట్ల భారం అయితే ఉంది కానీ దేవుని సమయం అది కాదు. తన ప్రజల పట్ల వేదనైతే ఉంది కానీ తన ప్రజలను కొడుతున్నప్పుడు ఆ ఐగుప్తుని అతడు కొట్టి చంపేశాడు. తన ప్రజల పట్ల భారం ఉంది కానీ అది సమయము కాదు. మనము అంతే, పెద్దవారం అయ్యాం కదా అనుకుంటాం, నైపుణ్యత ఉందనుకుంటాం, సామర్థ్యం ఉందామనుకుంటాం, లేకపోతే చాలా గొప్పవారు అనుకుంటాం. ఒక్కొక్కసారి మన సామర్థ్యాన్ని మనం ఉపయోగిస్తాం, మన యొక్క స్థితిగతిని మనము చూస్తుంటాం. చదువునైనా, మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా, ఇప్పుడు ఎవరండి? ఇద్దరు ఒకే పార్టీ, ఇద్దరు ఎబ్రీలే. ఎబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండరి. అన్యాయము చూసిన వాడిని చూచి, నువ్వు ఎలా కొడుతున్నావని అతనుడుగా. ఇది మాట గమనించండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పునిగాను నియమించినవాడు ఎవడు? జాగ్రత్త వినండి. పెద్దవాడయ్యాడు, రెండోసారి పెద్దవాడయ్యాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూచాడు, తన బలాన్ని చూపించాలనుకున్నాడు, తన సామర్థ్యాన్ని చూపించాలనుకున్నాడు. అర్థమైందా? ఐగుప్తుడు కాబట్టి కొట్టి చంపేశాడు. ఇప్పుడు ఇద్దరు హెబ్రీలే అన్నాడు. ఒకడు ప్రశ్న, ఎవరు చూడలేదులే అనుకున్నాడు, అక్కడ ఎవరు చూడలేరు అనుకున్నాడు. వెంటనే ఒక మాటను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఒక ప్రశ్నను ఎదుర్కోవాల్సి వచ్చింది మోషే. ఏంటంటే, మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడు ఎవరయ్యా? నిన్ను పెట్టారు మా మీద? ఆలోచించాడు. నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు, చూడండి ఇక్కడ ఇంకో మాట అంటాడు. ఏమంటాడండి? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవాలని అనుకొనిచున్నావా? ఆగిపోయింది, అక్కడ బ్రేక్ పడిపోయింది. ఎవరికి? మోషేకి. చూడలేదు అనుకున్నాడు, అయిపోయింది అనుకున్నారు. ఇకేం జరిగింది? ఐగుప్తిని చంపినట్లు నన్నును కూడా చంపాలనుకుంటున్నావా? చూసారా, రెండు ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ఒకటి, మా మీద అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడు? మొదటి ప్రశ్న. అసలు నీ పెద్దరికం ఏంటి? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఐగుప్తుని చంపావే, నన్ను కూడా అలా చంపాలనుకున్నావా? రెండు చాలా విభిన్నమైన ప్రశ్నలు. నువ్వు అధికారం అయితే నువ్వు మమ్మల్ని అడగాయా? నువ్వు అధికారం అయితే ఆ దెబ్బతో ఎక్కడికి పారిపోయాడు? 15వ వచనం 15వ వచనం అన్న. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను కానీ దేవుని ప్రణాళిక ఎలాగుందండి? దేవుని ప్రణాళిక, దేవుడు ఎప్పుడు మనల్ని వాడుకుంటాడో తెలుసండి. దేవుడు ఎప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఎప్పుడు నువ్వు పెద్దవాడు అని పిలువబడతావో తెలుసా? ప్రభు, నేను కాదు, నా సామర్థ్యము కాదు. మొదటి పెద్దవాడైనప్పుడు, మొదటి పెద్దతనంలో అతడు ఏం చేశాడండి? సకల విద్యలు నేర్చుకున్నాడు. రెండవసారి మోషే పెద్దవాడైన వచ్చిన మనం చూసినప్పుడు
తన సామర్థ్యం మీద, తన జ్ఞానం మీద, తన ఉనికి మీద, తన యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉన్నాడు. అది పెద్దరికము కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని పెద్దవారులు చేస్తాడో తెలుసండి, తన చిత్తానుసారముగా చేసినప్పుడే. తన చిత్తానుసారముగా చేసినప్పుడే. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి, అక్కడ నుండి పారిపోయాడు. రాజరికం ఎక్కడండి, అరణ్యం ఎక్కడ చెప్పండి? ఎంత రాజభోగం అనుభవించినాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడు 40 సంవత్సరాల అతని వయసు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు ఒక్కొక్కసారి ఒక శ్రమ గుండా మనలను తన పరిపూర్ణతలోనికి మార్చేవాడుగా ఉన్నాడు. తన చిత్తాన్ని మన పట్ల జరిగించేవాడుగా ఉన్నాడు. తన ఉద్దేశాలు, తన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మిద్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, 17వ వచనం. మంద కాపరులు వచ్చి వాటిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్ళు పెట్టాను. అసలు ఎప్పుడైనా పెట్టాడా? తన జీవితంలో ఎప్పుడైనా పెట్టాడా? ఎక్కడ వచ్చాడండి? మందకు నీళ్లు పెట్టి దేవుడు ఎలా నేర్పాలో, ఎలా సిద్ధపరచాలో ఆయనకు తెలుసు. దేవుడు ఎక్కడ వంచాలో, ఎక్కడ త్రుంచాలో ఆయనకు తెలుసు. మన జీవితాలలో దేవునికి లోబడుతున్న కొలది దేవుడు వాడుకుంటాడు. మన జీవితాల్లో మన పెద్దరికం కనబడాలి అంటే దేవునిలో నువ్వు ఎంతున్నావో ఆ మీటర్ నువ్వు చెక్ చేసుకో. మనం అనుకుంటాం, ఓ నాకు సకల జ్ఞానం ఉంది అనుకోవచ్చు మొదటి పెద్దరికములో. రెండవ పెద్దరికములో నాకు సామర్థ్యం ఉంది, నాకు శక్తి ఉంది, నేను జయించగలని రెండవ విషయంలో అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ పెద్దరికాన్ని కోరట్లేదు. ఏ పెద్దరికాన్ని కోరుతున్నారో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో ఏ పెద్దరికాన్ని కోరుతున్నాడు చూడండి. చదవండి 24వ వచనం. ఇది మూడోసారి మన మాట విన్నాం. మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? ఇంతకు ముందు కనబడదా పేరు? విశ్వాసం అనే మాట తన జీవితంలో తన సామర్థ్యము కనబడింది, తన జ్ఞానము కనబడింది. మొదటి పెద్దరికంలో తన జ్ఞానము కనబడింది, రెండవ పెద్దరికంలో తన సామర్థ్యము కనబడింది. ఇప్పుడు ఇంకా పెద్దవాడైపోయాడు. తీవ్రతరమైన పెద్దరికంలోనికి వచ్చినప్పుడు అతని విశ్వాసం అనేది సంపాదించుకున్నాడు. మొదటిసారి తన జ్ఞానాన్ని ఉపయోగించాడు, రెండవసారి తన సామర్థ్యాన్ని ఉపయోగించాడు. కానీ ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు, గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడు ఇప్పుడు ఏమండి? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు. ఇది పెద్దరికం. 80 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 80 సంవత్సరాలు. ఎంత పెద్దోడైపోయాడండి. మొదటి 2:10లో మనం చూస్తే తన జ్ఞానం, 2:11లో చూస్తున్నాం తన సామర్థ్యం, 11:24 చూస్తే విశ్వాసం వచ్చేసింది. నాకు ఈ జ్ఞానం వద్దు, ఈ సామర్థ్యం వద్దు, ప్రతిఫలముగా కలగబో బహుమానం ఎంత ఏం చేశాడు? దృష్టి ఉంచాడు. మోషేకు తన మార్గాన్ని ఆయన తెలియజేసిన వాడుకున్నాడు. వాడుకున్నాడు. ఎంతగా తగ్గిపోయాడు తెలుసా? చూడండి, రండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఎంత పెద్దోడైపోయాడో ఆత్మీయ జీవితంలో, దీనత్వంలో ఎంత పెద్దోడైపోయాడో, భూమి మీద సాత్వికులందరిలో ఎంత పెద్దోడైపోయాడో, దేవుని మీద ఆధారపట్ల ఎంత పెద్దోడైపోయాడో మోషే, దేవుని కొరకు నిలబట్టడానికి ఎంత పెద్దోడైపోయాడో తెలుసా? అది ఒక ఆయన ద్వారా మనం నేర్చుకునే పాఠం. అది చాలా ఉన్నత స్థితికి అయిపోయాడు. 3వ అధ్యాయము ఒక మాట చూడండి. నేను నోటి మాంద్యము గలవాడిని అంటాడు చూడండి. ఎన్నో వచ్చు? 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభు, చదవండి, అందరూ కలిపి చదువుదాం. ఓకే,
అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపే నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరలేను కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని చెప్పాను. ప్రభు అన్నాడు, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? అసలు నిజంగా ఇతడు మాట నేర్పరి కాదా? ఏవండి, ఎంత పెద్దడయ్యాడు? ప్రభా, నేను అక్కడ నేర్చుకున్నాను కాబట్టి అదంతా నేను ఉపయోగిస్తాను అనలే. విశ్వాసములు ఎంత పెద్దవాడయ్యాడు తెలుసా? దీనత్వములు ఎంత పెద్దవాడైపోయాడు తెలుసా? సాత్వికములు ఎంత పెద్దవాడైపోయాడు తెలుసా? ప్రభా, నేను మాట నేర్పరని కానీ అతను మాటలు ఎందుకు నేర్పరి? చూడండి 7వ అధ్యాయం, ఇది అపోస్తల కార్యం 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తల కార్యం 7:22. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటలు యందు, చూడండి, మాటలు యందును కార్యములు యందును ప్రవీణుడు. ఇక్కడేమంటున్నాడు? అయ్యా నేను మాట నేర్పరని ఎంత ఎదిగాడు, ఎంతగా ఎదిగిపోయాడండి. అక్కడేమో ఏముంది? మాటలు యందు కార్యములు యందు అతడు సకల విద్యలు యందు అతడు ప్రవీణుడైతే, దేవుడు దర్శించినప్పుడు విశ్వాసములో విధేయతలో ఎంత పెద్దవాడైపోయాడో తెలుసా? మోషే ఎంత పెద్దవాడైపోయాడో తెలుసా? నేను మాట నేర్పరని కాదు. అందుకే ప్రభు ఆడుకున్నాడు మోషేని. మనకి 4 మాటలు వస్తే 40 మాటలు చెప్తాం. అర్థమైందండి? ఆ 40 మాటలు కాబట్టి బయటికి వెళ్తే 400 మాటలు అయిపోతాయి. ప్రేమైన వాళ్ళారా, ఎంత పెద్దోడు ఆత్మీయతలో, ఎంత పెద్దతనం సంపాదించాడు. ప్రభు, నాకు చేత కాదయ్యా. ఆ పొదను చూచి, ఆ దర్శనాన్ని చూసి అతడు చెప్పుతున్న మాటలు ఏంటంటే, ఇంక నేను తట్టుకోలేను, నేను యోగ్యుడు కాను, నీ సన్నిధిలో పరిచయం చేయడానికి యోగ్యుడు కాను, నీవు నన్ను ఏర్పరచుకోవడానికి నేను యోగ్యుడు కానయ్యా, నా జ్ఞానం పనిచేయదు. మాటల యందు నేర్పరగలిగిన వాడు ఏమైపోయాడు? నోటి మాంద్యము కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఒక అపోస్తల కార్యం చూడండి, ఒక మాట 35వ వచనం 7:35. అధికారిగాను, చూడండి, జాగ్రత్త వినండి. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని, చూడండి, అధికారిని గాను అన్నారు కదా, మా మీద అధికారిని గాను తీర్పురుగా నిన్ను ఎవడయ్యా పెట్టాడు అన్నాడు. ఎబ్రీడే, సొంత ప్రజవాడే, సొంత జనాంగమే అడిగా. ఇప్పుడు స్టెఫన్ గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడుని వారు నిరాకరించిరి. ఈ మోషేను అతని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచన గాను. ఎంత మంచి మాట అండి! ఎంత పెద్దరికంలోకి వెళ్ళిపోయాడు. అధికారిని గాను తీర్పుని గాను దేవుడు నియమించాడు. మధ్యాహ్న కాలంలో చిన్న వర్తమానం జ్ఞాపకం చేసుకో. నిరాకరింపబడిన మోషే నియమించబడ్డాడు. నిరాకరింపబడిన మోషే ఏమయ్యాడు? నియమించబడ్డాడు. ప్రియమైన సోదరుడు, నిన్ను ఎవరైనా నిరాకరిస్తే దేవుడు నిన్ను నియమిస్తాడు. అందరూ తృణీకరించవచ్చు, నిన్ను ఎన్నిక లేని వాడిగా ఉండొచ్చు. ప్రభు దృష్టి నీ మీద ఉంటే నిన్ను నియమిస్తాడు. ఆ పొద ఏం చేసిందంటే ఎన్ని యోగ్యత లేని వారికి యోగ్యత ఇచ్చింది. నిరాకరింపబడిన వాడు నియమించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము చూడవచ్చు. అనేక మంది. దావీదు నిరాకరింపబడ్డాడు, కానీ దేవుని చేత నియమించబడ్డాడు. దావీదు అందరి చేత తృణీకరింపబడ్డాడు, నిరాకరింపబడ్డాడు, కానీ దేవుని దృష్టి ఆయన మీద ఉండి నియమించబడ్డాడు. అర్థమైంది? జోసెఫ్ కదండి, నిరాకరించబడ్డాడు, కానీ దేవుడు నియమించాడు. మోషే నిరాకరించబడ్డాడు,
కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? నియమించాడు. మొర్దెకై కదండి నిరాకరించబడ్డాడు, కానీ దేవుడు ఆయన్ను ఎంత స్థితిలో అండి, వారందరూ కూడా వీరు ఏ స్థితిలో ఉన్నారు? చిన్న చిన్న పోస్టులు కాదు, ప్రైమ్ మినిస్టర్ లెవెలు. అర్థమైందండి. ద్వారం దగ్గర ఉన్నవాడిని, నిరాకరింపబడిన వాడిని దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. అన్నల చేత తృణీకరింపబడిన వాడిని, గుంటలో పడద్రోయబడిన వాడిని, చచ్చిపోయాడు నీ కొడుకని చెప్పబడిన వాడిని దేవుడు ప్రధానమంత్రిని చేసేసాడు. అర్థమైందా? గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని, పాటలు పాడుకునేవాడిని, తండ్రి చేత అన్నదమ్ముల చేత నిరాకరింపబడినవాడు, ఇంకా కడసారుడు కూడా ఉన్నాడు ఎవడో అన్నట్టు దేవుడు రాజుగా అభిషేకించాడు, సింహాసనం ఎక్కించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిరాకరింపబడుతున్నావా? దేవుడు నిన్ను నియమించేవాడిగా ఉన్నాడు. ఎంత స్థితికి ఎదిగాడండి? 3వ పెద్దరికములో ఏ స్థితికి ఎదిగిపోయాడు? అది దేవుని సమయం, అది దేవుని సెలవు, అది దేవుని పిలుపు. ఆ పొద దగ్గర 5 విషయాలు జరిగాయి. క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఆ పొదలో ప్రభు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు తెలుసా? ఆ పొద దగ్గర 3వ అధ్యాయంలో ఆయన పేరు చెప్పాడు. ఆయన పేరు చెప్పాడు, నేనున్నవాడును అని. 14 ఆయన పరిశుద్ధతను గురించి చెప్పాడు, నేను పరిశుద్ధమైన దేవుడిని, నీ చెప్పులు విడిచిపెట్టు, అపవిత్రమైనది తీసివేయి. ఆయన పరిశుద్ధతను గురించి చెప్పాడు. 3వది మోషే యొక్క పిలుపును గురించి చెప్పి ఉన్నాడు. ఆ పొద దగ్గర మోషేని ఎందుకు పిలిచాడో దాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. 4వది తన ప్రజల విమోచన కొరకి నాయకునిగా ఆయన అక్కడే అభిషేకించబడ్డాడు. ఆ పొద దగ్గరే అక్కడే అభిషేకించబడ్డాడు. తన ప్రజల విమోచన కొరకు తన మార్గమునంతా ఆ పొద ద్వారా ఆయన ఏం చేశాడు? అందుకే దావీదు అంటాడు, మోషేకు తన మార్గమును తెలియజేశాడు. చూసి ఎంత మంచివా. ఒకవేళ మనము నిరాకరించుతున్నామా? దేవుడు నియమిస్తాడు. చూడండి 119వ కీర్తన, ఒక 3 నిమిషాలు మనం ముగించుకుందాం. 119వ కీర్తన 141 చదవండి. 119వ కీర్తన 141. నేను అల్పుడను అన్నాడు. ఎవరు? దావీదు. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడును, ఆయనను నేను అల్పుడను నీ ఉపదేశాలు నీ మాటను, నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టనయ్యా. దావీదు అంటాడు, నేను అల్పుడను, నేను నిరాకరింపబడినవాడు. జాగ్రత్త. మనం అనుకుంటాం పెద్దోళ్ళం అయిపోయాం, ఆత్మీయంగా చాలా ఎదిగేస్తాం అనుకున్నాం. నో 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 ఏ స్థితికి ఎదిగిపోయాడో ఆ స్థితిలో మనం ఎదగాలి. అటువంటి వారే గొప్ప దైవజనులు. తన ఆస్తిపాస్తులు విడిచిపెట్టేశారు కదండి, తన విద్యను విడిచిపెట్టేశారు దైవ సేవకులు. తమకు కలిగిన గొప్ప పలుకుబడిని విడిచిపెట్టారు దైవజనులు. భక్సింగ్ గారు ఏ స్థితికి ఎదిగిపోయారో తెలుసండి? అది ఎదగడం అంటే, అదే పెద్దవర్తనం అంటే. మొదటిసారి జ్ఞానం మీద ఆధారపడ, రెండవసారి సామర్థ్యం మీద ఆధారపడ, మూడోసారి ఎలాగైపోయాడండి? దీనుడుగా, సాత్వికుడుగా, వినయ మనస్కుడుగా దేవుని నాయకత్వంలో దేవుడు చెప్పినది చేయడానికి ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి, చదవండి 102వ కీర్తన 17వ వచనం. కీర్తనలు 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడు. జాగ్రత్త. ఎంతకాలము మార్పు చెందకుండా ఉంటావు? నువ్వు ఎదిగేది అది, సంపూర్ణతలోనికి రావడం అంటే అది. 104వ కీర్తన 24వ వచనం. మనము ఇశ్రాయేలు ప్రజలు ఏమి నిరాకరించారు, మనం ఏమి నిరాకరిస్తున్నాము? 104వ కీర్తన 24వ వచనం. యెహోవా ఉండొక్కను చూస్తానమ్మా. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి అని ఉంటుంది చూడండి. 104వ. వారు రమ్యమైన దేవుని ప్రజలు రమ్యమైన దేశమును ఎన్నో వచనం చదివమ్మా? 24 కాదు. సరే, వాకు ఏమిటంటే వారు రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి అంటున్నారు.
చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. 106:24 చదవండి. 106:24. అదే థ్యాంక్స్ అక్క. చెప్పు. వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట వినకపోయిరి. చూసారా, దేవుని ప్రజలు ఏమి నిరాకరించారు? రమ్యమైనది. నువ్వేమి నిరాకరిస్తున్నావు? రక్షింపబడకపోతే, మారు మనసు పొందకపోతే, యేసు ప్రభువారికి నీ హృదయం ఇవ్వకపోతే నువ్వేమి నిరాకరిస్తున్నావు? రమ్యమైన దేశాన్ని నిరాకరిస్తున్నావు. చదవండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వాక్యమును వారు ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావేమో, రమ్యమైన దేశాన్ని త్రోసివేస్తున్నారు. మోషే నిరాకరింపబడ్డాడు, కానీ దేవుని చేత నియమించబడ్డాడు. దేవుని వాక్యమును నిరాకరిస్తున్నావేమో, దేవుని సన్నిధిని నిరాకరిస్తున్నావేమో. అది పెద్దతనం. అర్థమైందా? ఆఖరి ఆశీర్వాదానికి వచ్చి నేను చాలా పెద్దోని అంటే కాదు. వాక్యమును వారు ఏం చేశారండి? నిరాకరించారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. దేవుని సంకల్పమును వారు నిరాకరించారు. ప్రియమంటు వారులారా, పరలోక రాజ్యాన్ని నిరాకరిస్తున్నావేమో, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావేమో, నీ పట్ల దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నావేమో. లూకాసు వార్త 7:30. తమ విషయమైన దేవుని సంకల్పమును వారు ఏం చేశారు? నిరాకరిస్తున్నారు. ఎవరు బిడ్డ? దేవుని సంకల్పాన్ని నిరాకరించకు, రమ్యమైన దేశాన్ని నిరాకరించకు, దేవుని వాక్యాన్ని నిరాకరించకు. నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుదురు, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. నిరాకరిస్తావా? దేవుని విషయాలు నిరాకరించుకు, దేవుని సన్నిధిని నిరాకరించుకు. ఒకవేళ నిన్నెవరైనా నిరాకరించావా, దేవుడు నిన్ను నియమిస్తాడు. నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ విధేయతను బట్టి దేవుడు నిన్ను నియమిస్తాడు. అర్థమైందా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 35వ వచనం చదువుకొని మనము బలలోకి. 12వ అధ్యాయం 35వ వచనం చదువు అమ్మా. 30 కాదు, ఒక మాట. వారు గద్దింపును నిరాకరించిరి. 12:6 చదవండి. దండించి. చూడండి, 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయకూడదండి? విసుకకూడదు. ఆ గద్దింపు పెద్దలు ఎందుకండి గద్దిస్తారు? పెద్దలు ఎందుకు లేక బుద్ధి చెప్తారంటే ఎందుకు? అది నిరాకరించావు, నీకే నష్టం. పరిసర విషయంలో కానీ, ప్రభు ప్రేమ విషయంలో కానీ, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో కానీ నిరాకరిస్తే చాలా కష్టం, చాలా కష్టం. చూడండి అన్నాడు, ఆయన శిక్షను నువ్వేం చేయకూడండి? తృణీకరించుకో. ప్రియమైన వాళ్ళారా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మోషే మొదటిసారి పెద్దవాడని రాయబడినప్పుడు తన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, తన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాడు. రెండవసారి పెద్దోడు అని రాయబడినప్పుడు తన సామర్థ్యం మీద ఆధారపడినాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11:24లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు, విధేయతను సంపాదించుకున్నాడు, సాత్వికమును సంపాదించుకున్నాడు, తన ప్రజల కొరకు నాయకుడుగా మారాడు. అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిరాకరించాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? నియమిస్తాడు. దావీదును నిరాకరింపబడినవాడు నియమించబడ్డాడు. యోసేపు నిరాకరించబడినవాడు నియమించబడ్డాడు. దేవుడు నిన్ను నియమిస్తాడు. కానీ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు ఆయన వాక్యాన్ని నిరాకరించుకో, నువ్వు ఆయన శిక్షను నిరాకరించకు. అర్థమైందా? నువ్వు ఆయన బోధను తృణీకరించకు.
రమ్యమైన దేశాన్ని నిరాకరించుకో. అప్పుడు పెద్దోళ్ళు అనొచ్చు. లేకపోతే ఆత్మీయంగా మనం ఏంటి, పసిబిడ్డలమే, పాలబుడ్డి తెచ్చుకుని తాగవలసిన వాళ్ళమే కానీ కొద్ది గట్టి ముక్క నవలవలసిన వారము కా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.